హలో హాయ్ గైస్ నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే మ్యారీడ్ మీద అంటే మ్యారేజ్. అదేంటంటే మామూలుగా పెద్దలు ఒప్పించుకొని చేపించుకొని చేస్తారు కదా మ్యారేజ్. లవ్ మ్యారేజ్ కాక అరేంజ్ మ్యారేజ్. ఆ అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు కూడా మనస్పార్థాలు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు అంటే సరిగా ఉండలేదని చెప్పేసి అరేంజ్ మ్యారేజ్ చేస్తారు కదా, చాలా మంచిగా చేస్తారు కదా, అంటే గ్రాండ్ గా రిలేషన్షిప్ అనేది పిలిచి పైగా చిన్న చేసి చేస్తారు కదా. కానీ ఆ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇలా రిలేషన్షిప్ అంటే అడ్డమైన రిలేషన్షిప్ పెట్టుకొని ఇంకొచ్చేసి అంటే వాషింగ్ మిషన్ల కుక్కర్ల ఇలా ఉడికించడము, ఇంకా డ్రమ్ములో బాధ పెట్టడం, ఇంకొచ్చేసి హనీమూన్ తీసుకెళ్ళి ఎక్కడో చంపడము, ఇలాంటి విషయాలను చూసాం కదా. ఇలాంటిలాగే రీసెంట్ గానీ మరి ఇంకొకటి వచ్చింది. అదేంటంటే అబ్బాయి నల్లగా ఉన్నాడని చెప్పేసి చంపి దిగిందంట. ఇంకేం చెప్పాలి పోయి నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకోవడానికి దడ కొట్టేస్తుంది. అయినా ఆ అబ్బాయి నల్లగా ఉన్నాడని చెప్పి పెళ్లి చంపడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసేటప్పుడు తెలియదా అబ్బాయి నల్లగా చెప్పేసి? అంటే ఇప్పుడు ఏమన్నా క్రీమ్ వాడుతున్నా అబ్బాయి ఏమన్నా ఆ టైం నచ్చింది, ఇప్పుడు నచ్చకపోవడానికి ఏంటి? అడ్డమైన రిలేషన్షిప్ పెట్టుకుంటారు, తర్వాత వచ్చి ఇది చేస్తారు. అమ్మాయిలోనూ అందరూ అన్నట్టు నేను కొంతమంది ఉన్నారు. ఉం? నాకు విచిత్రంగా నల్లగా ఉన్నాడని చెప్పి చంపడం ఏంది నాకు అర్థం కాదు. మరి ఇంకోటి ఆ కలర్ ఇంపార్టెంట్ కాదు, మనసు ఇంపార్టెంట్, హార్ట్ ఇంపార్టెంట్, అది తొక్క తోటకూర అని అంటారు కదా, అవన్నీ ఫేక్ వచ్చేసి రేట్ అది మనీ. మనకి వాల్యూ ఇచ్చామంటే అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇది ఒక క్లారిటీ ఉందన్నమాట. ఏం చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కూడా ఉచ్చబడిపోతుంది. నేను చెప్తున్నా ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి పెళ్లి ఎందుకు వద్దు అంటున్నా అంటే ఇది మెయిన్ రీజన్. ఇక్కడ పాత పెట్టి ఏం చేస్తారని చెప్పేసి లవ్ పేరెంట్స్ సింగిల్ గా